అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఆ ప్రతిపక్ష నేతకు అధికార పార్టీనే ఏరి కోరి మైలేజ్ ఇస్తుందా? ఎక్కడో సుడి ఉంది. సో పెద్దగా ఏమీ చేయకున్నా తెగ పాపులారిటీ పెరుగుతుందని సొంత వైసీపీ నాయకులు కూడా కుళ్ళుకుంటున్నారా? అదే సమయంలో మనం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి పెద్దోడిని చేస్తున్నామా అంటూ టీడీపీలో సైతం అంతర్మదనం జరుగుతోంది. సో ఇంతకీ ఎవరా నాయకుడు? సొంతోళ్ళు పరాయి వాళ్ళు మాట్లాడుకునేలా ఏం చేస్తున్నారు? మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహార శైలి గురించి ఇటు అధికార టీడీపీతో పాటు ఆయన సొంత వైసీపీలో కూడా కాస్త డిఫరెంట్గా మాట్లాడుకుంటున్నారు. ఆయనకు మనం అంత సీన్ ఇవ్వాలా? ఎక్కువ ఇచ్చి మనమే పెద్దోడిని చేస్తున్నామా అని తెలుగుదేశం నేతలు మాట్లాడుకుంటుంటే, వైసీపీలో మాత్రం ఏదో ఒక రూపంలో హైలైట్ అయిపోతూ మైలేజ్ కొట్టేస్తున్నాడు. సో అది మనకు రావడం లేదేంటని చాలామంది వైసీపీ నేతలే మాట్లాడుకుంటున్నారట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళి వార్తల్లోని వ్యక్తి అయ్యారు జోగి రమేష్. అప్పట్లో తెలుగు తమ్ముళ్ళ హిట్ లిస్ట్లో చేరిపోయారు ఆయన. ఇక ఎన్నికలు జరిగి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జోగి రమేష్ కుమారుడు అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ అమ్మకాల వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి కూడా అరెస్ట్ అయ్యి బెయిల్ మీదకి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. ఆ తర్వాత ఇక సైలెంట్ అవుతారని తెలుగుదేశం నాయకులు చాలామంది భావించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో వాళ్ళలో కొత్త చర్చ మొదలైంది. మనం అనవసరంగా ఆయనకు ఎక్కువ ఇస్తున్నామా అంటూ వాళ్ళలో వాళ్లే ప్రశ్నించుకుంటున్నారట. సో జోగి రమేష్ స్వస్థలం మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం. కానీ ఆయన తొలిసారి పెడన కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఆ తర్వాత 2014లో మైలవరం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన పరాజయమే పలకరించింది. దీంతో తనకు గెలుపు అందించిన పెడన నియోజకవర్గానికే తిరిగి వెళ్ళి 2019లో ఇక్కడి నుంచి గెలిచి జగన్ క్యాబినెట్లో మంత్రి అయ్యారు. అయితే గత ఎన్నికల్లో అనేక కారణాలతో జోగికి అక్కడ టికెట్ ఇవ్వకపోగా స్వస్థలం మైలవరాన్ని కూడా కాదని పెలుమును పంపింది వైసీపీ అధిష్టానం. అయితే అక్కడ కూడా ఆయన ఓటమి పాలవడంతో తిరిగి మైలవరం కాన్స్టిట్యున్సీకి చేరారు. సో ఇక్కడ అంతగా ఆయనకి ప్రభావం లేదని స్థానిక టీడీపీ నేతలు భావిస్తున్న సమయంలో కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ దెబ్బకు ఇక కేల్ కథం అని ఖుషి అయ్యారట లోకల్ తెలుగు తమ్ముళ్ళు. కానీ అదే సమయంలో అనూహ్యంగా జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాటిల్తో దాడి చేయడం, ఇంటిని ధ్వంసం చేయడం, అందుకు ఆయన బీసీ కార్డు బయటకు తీయడం లాంటివి కొంత మైలేజ్ తీసుకొచ్చారన్న అభిప్రాయం ఉంది. ఆ విషయంలో మాజీ మంత్రి కొంతవరకు సక్సెస్ అయినట్టు కూడా చెప్పుకుంటారు. ఆ తర్వాత కూడా రకరకాలుగా ఆయనకు మనమే మైలేజ్ ఇస్తున్నామా అంటూ టీడీపీ మైలవరం నాయకత్వం ఆలోచనలో పడిందంట. సో జోగి రమేష్ బీసీ కార్డు ద్వారా మైలేజ్ పొందే ప్రయత్నం చేయగా టీడీపీ బీసీ నేతలతో జోగి నివాసం సమీపంలోనే భారీ సభ నిర్వహించి ఆ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేశామంటూ అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఇక తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గరున్న మామిడిపల్లిలో మొక్కజొన్న రైతుల్ని పరామర్శించేందుకు జోగి రమేష్ వెళ్తుండగా పోలీసులు ఆయన్ని అడ్డుకోవడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కూడా సంచలనమైంది. ఈసారి కూడా జోగి రమేష్ బీసీ కార్డును గట్టిగా వాడి మైలేజ్ పొందే ప్రయత్నం మొదలుపెట్టారట. దీంతో ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నాయకత్వం అసహనానికి గురవుతున్నట్టు తెలుస్తుంది. మొక్కజొన్న రైతుల్ని పరామర్శించడానికి వెళ్తే వెళ్ళనివ్వాల్సిందని అనవసరంగా ఆపడం వల్లే ప్రచారం ఎక్కువైపోయిందని కూడా బాధపడ్డారట తెలుగు తమ్ముళ్ళు. సో ఇకనైనా ఆయన చర్యల్ని పట్టించుకోకుండా వదిలేస్తే బెటర్ అన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతుంది. ఇక ఇదే సమయంలో వైసీపీలో కూడా ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. అధికార పార్టీపై మాటలు తూటాలు పేలుస్తూ ఇరుకున పెట్టడం ద్వారా పార్టీ దృష్టిలో పడుతున్న కొందరు నేతలు జోగిని చూసి కాస్త అసూయ ఫీల్ అవుతున్నారట. మనం ఎంత చించుకున్నా ఆయన ఏం చేయకున్నా ఒకేలా ఉందని, కాలం కలిసి వచ్చి మంచి మైలేజ్ వస్తుందని మాట్లాడుకుంటున్నారు. తాము అనేక కార్యక్రమాలు చేస్తే వచ్చే మైలేజ్ని రమేష్కు అధికార పార్టీ నేతలే వచ్చేలా చేస్తున్నారంటూ చెలక్తులు కూడా విసురుతున్నారు.